నమస్కారం సార్. నా పేరు బుల్లా వెంకటేశ్వర్లు. మా ఊరు వచ్చేసి కన్యకల్లు. సార్ మా మిసెస్కి కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చేసింది. 5 ఇయర్స్ ఆమెకు మంతు రాకుండా ఆగిపోయింది సార్. 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మంతు వచ్చింది. మంతు వచ్చిన తర్వాత ఆమెకి భయపడి సరే అని స్కానింగ్ తీపించినాం సార్. స్కానింగ్ తీపించినాక ఏమైంది, ఆమె కడుపులో గడ్డ అయింది. ఆ గడ్డ ఏమైంది ఏం సంగతి మాకు తెలియదు అని అంటే మరి బయాప్సీ చేద్దామని అన్నది. సరే అని బయాప్సీ చేయమన్నాం. బయాప్సీ చేయించినాం. వారం రోజుల తర్వాత వచ్చి మీరు రిపోర్ట్ తీసుకోపోండి అని చెప్పింది. ఇది తీసుకొని మేమేం చేసినాం, హైదరాబాద్ పోయినాం. అడిగిపోయాం క్యాన్సర్ అని తేలింది అలా. ఆయన కూడా అన్నాడు కదా, ఇది ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడే మీరు లేట్ చేసిర్రు ఇది సంగతి అని అన్నది. సర్జరీ చేసిండు. 7 రోజులు ఐసీలో ఉంచారు. తీసుకొచ్చారు, బెడ్ మీద పడబెట్టారు. 2 నెలల 15 రోజులు ఉన్నాం సార్ హాస్పిటల్లో. అంటే ఓనాడు ఇట్లా నేను గడపలో కూర్చున్న బెడ్లో కూర్చొని యూట్యూబ్ చూస్తున్నా. యూట్యూబ్ చూస్తుంటే దాంట్లో ఏముందనంటే పునర్జన్ ఆయుర్వేద్ మియాపూర్ ఆల్వినెక్స్ రోడ్ అని అలా వచ్చింది సార్ యూట్యూబ్లో. వచ్చిన తర్వాత నేనేం చేసిన పునర్జన్ ఆయుర్వేదికి పోయినాయి. కార్ కిరాయి తీసుకొని పోయినాం. దేవుడి మీద భారం వేసిన తగ్గాలి దీంతో. నాకు ఈ పునర్జన్ ఆయుర్వేద అనేది నాకు నమ్మకం కలిగింది. దాని మీద కలిగిన తర్వాత నేనేం చేసిన సార్, వెంబడే వచ్చిన 45 రోజులు వాడిన. వాళ్ళు ఏ పద్ధతి ఎమ్మటి చెప్పినారో ఆయుర్వేదిక్ వాళ్ళు అదే పద్ధతి ఎమ్మటి మేము కూడా పాటించినాం సార్. ఇప్పుడు నా భార్య మంచిగా లేచి తన పని తను చేసుకుంటుంది, బట్టలు పిండుకుంటుంది, ఇండ్లు ఊకుతుంది, అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఈ పునర్జన ఆయుర్వేద మెడిసిన్ అనేది సార్ నేను లైఫ్లో మర్చిపోను సార్. నేను జన్మలు కూడా మర్చిపోని ఇంకా 10 మందికి కూడా 100 మందికైనా చెప్పేంత స్తోమత ఉంది నా దగ్గరలో. కానీ నేనైతే నమ్మిన పునర్జన ఆయుర్వేద హాస్పిటల్లో ఆ మందు తెచ్చుకున్న నా భార్య బతికింది, నాకు ఓకే అనిపించింది. నేను ఇప్పటికి 10 మందికి చెప్పిన. 10 మందిలో 4 పోయిర్రు, మెడిసిన్ తెచ్చుకున్నారు, వాడుతున్నారు. వాళ్ళు కూడా రియల్గా బాగుంది, మెడిసిన్ బాగుంది అని అంటున్నారు సార్.